డిసెంబర్ 23 తారీఖున స్వామి శ్రద్ధానంద్‌జీ హత్య మీద గాంధీజీ గారి అభిప్రాయం. ఆయన హత్య చేసింది ఒక అబ్దుల్ రషీద్ అనే ఒక ముస్లిం వ్యక్తి. ఆయన్ని హత్య చేసినప్పుడు గాంధీజీ గారు ఆ హత్య పట్ల ఆయన ప్రతిస్పందించిన తీరు ఎలా ఉంది అప్పుడు. ఇప్పుడు గాడ్సే గాంధీని చంపిన తీరు గూడా కొంతమందికి అదే అభిప్రాయం. అంటే ఆ రోజు గాంధీ గారు ఏదైతే అభిప్రాయాన్ని వెల్లబుచ్చారో వీళ్ళు గూడా ఆయన హత్య మీద గాంధీ హత్య గురించి గూడా వీళ్ళ అభిప్రాయం గూడా అలానే కొంతమంది చెబుతున్నారు. ఇది ఆ సంఘటనేంటంటే 1923లో ఆర్య సమాజ్ చెందిన స్వామి శ్రద్ధానంద్‌జీ అనే వ్యక్తి ముస్లింలుగా ఇంతకుముందు హిందువులు ముస్లింగా ఎవరైతే కన్వర్ట్ అయ్యారో వాళ్ళని తిరిగి హిందూ మతంలోకి వాళ్ళని తీసుకురొచ్చే శుద్ధి ఉద్యమం అని ఒక ఉద్యమం చేశారాయన. దానివల్ల కొన్ని, కొన్ని రోజుల్లోనే ఒక నెలల్లోనే కొన్ని లక్షల మంది ముస్లింలు మళ్ళీ తిరిగి హిందూ మతంని స్వీకరించి హిందూ మతంలోకి మారటం జరిగింది. అంటే స్వధర్మంలోకి రావటం జరిగింది. ఈ శుద్ధి ఉద్యమం గాంధీజీకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే స్వామి శ్రద్ధానంద చేపట్టిన ఈ శుద్ధి ఉద్యమానికి గాంధీజీ పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే ఈయన మరి ముస్లింల మీద గాంధీ గారికున్న ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఏదైనా గానియండి. మళ్ళీ హిందూ మతంలోకి ఈయన వాళ్ళని తీసుకొస్తున్నారని స్వధర్మంలోకి ఈయనకి ఆయన మీద చాలా తీవ్రంగా కోపంగా ఉండేవాళ్ళట గాంధీ గారు. అందువలన స్వామి శ్రద్ధానంద్ గారిపై గాంధీజీ పేపర్‌లో అంటే ఈ తప్పుడు ప్రచారం చేయటం జరిగింది. స్వామి శ్రద్ధానందజీ మీద గాంధీ గారే స్వయంగా 'యంగ్ ఇండియా' అనే పేపర్‌లో గాంధీ గారే స్వయంగా ఆయన మీద ద్వేషపూరితంగా ఈ ఆయన గురించి వ్యతిరేకంగా వార్తలు రాయటం ఇటువంటివి చేయిచ్చారు.